8 కేసులు నా మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నమోదు చేయడం జరిగింది. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాను. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని అణిచివేయాలి, రకరకాలైనటువంటి కేసులు జైల్లో నిర్బంధించాలి, టెర్రరైజ్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. అందులో భాగంగా ఈరోజు నాది చూస్తే సంబంధం లేనటువంటి కేసులో నన్ను దానిలో ముద్దాయిగా చేర్చడం, ఆ చేర్చిన తర్వాత రోజు రోజుకి దానికి సంబంధించినటువంటి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయడం, చివరికి ఈరోజు హైకోర్టులో విచారణకి బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఒక పక్క స్పష్టంగా ఎస్సీ ఎస్టీ కేసు దానికి జోడించడం, ఇవన్నీ చూస్తున్నాం. ఒక పక్క తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా 200 కోట్లు 250 కోట్లు నేను మొన్న కూడా చూపించాను. వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం 60 మెట్రిక్ టన్నులు 7 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటివి. కాబట్టి ఇవన్నీ ఏదో జరుగుతున్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. వాటికి ఏటికి కూడా భయపడేది ఉండదు. కాబట్టి కేసులకి అరెస్టులకి భయపడేటువంటి వాళ్ళం కాదు, దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి